హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే మనమైతే కుల్ఫీ చేసుకుందాము. ఇది వచ్చేసి బండి మీద అమ్ముతారు కదా, అదనమాట కుల్ఫీ. ఇది వచ్చేసి మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ చేసుకుని కూడా తింటారు. అంత బాగుంది. దీనికైతే ఒక హాఫ్ లీటర్ అయితే పాలు తీసుకోవాలి. దాన్ని అయితే మరిగించుకోవాలి పాలని. ఇక్కడైతే జీడిపప్పు తీసుకున్నాను, ఒక 12 వరకు జీడిపప్పు తీసుకోవాలి. దాంట్లోనే మనం వేడి చేసుకుంటున్న పాలను వేసుకుని కాసేపు నాననివ్వాలి. ఈ పాలను అయితే దగ్గరగా వచ్చేంత వరకు మనమైతే మరిగించుకుంటూ ఉండాలండి. దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలి. ఇవి మనకి కొంచెం త్వరక కట్టి ఇలాగా చిక్కగా అవుతున్నట్టు ఉంటాయి. అప్పుడప్పుడు కలుపుతూని ఇలాగ కలుపుకుంటూ ఉండాలి గట్టితోని. ఇప్పుడు మనం జీడిపప్పు ఉంది కదా, దాన్ని అయితే కొంచెం నానిన తర్వాత గ్రైండ్ అయితే చేసేసుకుందాము. మొత్తం పేస్ట్ కింద చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ మిల్క్లో మనం మరిగించుకున్న మిల్క్లో వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత మొత్తం అంతాని ఒకసారి బాగా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం చిక్కగా అయ్యి కొంచెం టేస్ట్ అనేది కూడా బాగుంటుంది ఇది వేయడం వల్ల. ఇప్పుడు మనమైతే మిల్క్ పౌడర్ తీసుకోవాలి. దీనికైతే ఒక 3 స్పూన్స్ అయితే మిల్క్ పౌడర్ తీసుకోండి, మీ దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్నది ఏదైనా కానీ. ఇప్పుడైతే నేనైతే దీంట్లోనే మిల్క్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇది వేసుకున్నప్పుడు మనం వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే మనకి గడ్డగట్టేస్తుంది. లేదంటే వాటర్లో కలుపుకున్నా వేసుకోండి. నేనైతే ఇలాగ వేసుకుని కలిపేసుకుంటున్నాను. వేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలండి, మనకి చిక్కగా అవుతూ ఉంటుంది. అలాగే అవి ఉండలు కట్టకుండా మనం కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి వేసిన తర్వాత. ఇదంతా దగ్గరుండి చేసుకోవాల్సిన ప్రాసెస్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు. ఈ వేసవికాలంలో సమ్మర్లో తప్పకుండా మీ పిల్లలకి చేసి పెట్టండి. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. మిమ్మల్ని అయితే చాలా బాగా చేసావని కూడా చెప్తారనమాట. చాలా బాగుందమ్మా అని. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ కండెన్స్ మిల్క్ వేసుకుంటున్నాను, లేదంటే షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్కి తగ్గట్టు షుగర్ని కూడా యాడ్ చేసుకోండి, మీకు కండెన్స్ మిల్క్ అవైలబుల్గా లేకపోతే. ఇది వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి, దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. మనకి చిక్కగా అవుతుంది ఇదంతా దగ్గరుండి చేసుకోవాల్సిన ప్రాసెస్. కానీ టైం ఎంతో పట్టదండి, త్వరగానే అయిపోతుంది. ఇవన్నీ వేస్తూ ఉంటే మనకి త్వరగానే ఉడికిపోతాయి. ఇవి ఒకసారి బాగా కలిపేసుకుని మనకైతే దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో అయితే ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇది వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. లేదంటే ఒక డ్రాప్ వెనిలా ఎసెన్స్ ఉన్నా కానీ వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ వేయకూడదు, ఒక డ్రాప్ వేయడమే అంతే. ఇదైతే నేను 1/2 స్పూన్ వేసాను 1 లీటర్ పాలకి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి దగ్గరికి అయితే వచ్చేస్తుంది మొత్తం అంతాని. ఇది పూర్తిగా చల్లారాలండి. మనకి దగ్గరికి వచ్చిన తర్వాత ఇది మనకి పలుకులు పలుకులు కింద దగ్గరికి వచ్చేస్తున్నట్టు అయిపోతుంది కదా, చూస్తున్నారు కదా, ఈ విధంగా అవ్వాలి. కోవా టైప్లో అయిపోతుంది మొత్తం అంతాని. అప్పుడు మనమైతే స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకొని కూల్ అవ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనకి నచ్చిన షేపుల్లో మౌల్డ్స్లో వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక లోటా ఉంది, ఆ లోటాని తీసుకుని దాంట్లో కుల్ఫీ షేప్ రావాలనేసి దాంట్లో వేసుకుని ఇలాగా క్లాత్ తీసుకుని హోల్స్ చేసుకుని 4 సైడ్స్ దాంట్లో అయితే ఇలాగా మనకి పుల్లలు ఉంటాయి కదా, మీరు ఐస్ స్టిక్స్ అయినా పెట్టుకోవచ్చు, అలా అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలా వేసుకుని ఇలా కవర్ చేసుకుని కట్టేసుకుని ఇదైతే ఫ్రిడ్జ్లో అయితే ఒక రోజు అయితే నైట్ అయితే పెట్టేశాను, మార్నింగ్ ఆఫ్టర్నూన్ తీసాను అనమాట. నేనైతే అలాగా మనకి కావలసినప్పుడు తీసుకుని సర్వ్ చేసుకోవడమే, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే కవర్ చేసుకుని 4 సైడ్స్ ఇలా హోల్స్ పెట్టుకుని పెట్టేసుకోవడమే. ఇది మనకి షేప్లు ఉంటాయి కదా, అందులో కూడా వేసుకుని పెట్టుకోవచ్చు, అలా అన్నా కవర్ చేసుకుని. మీరు కూడా తప్పకుండా ఈ సమ్మర్కి ట్రై చేయండి, చాలా బాగుంది రెసిపీ అయితే. ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఆ తర్వాత అయితే తీసిన తర్వాత మనకి గట్టిగా అయితే అయిపోతుంది. కొంచెం కూల్ అవ్వనివ్వండి వాటర్లో పెట్టుకుని, అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తాయి, డిమోల్డ్ అవుతాయి. ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవడమే అంతే.
అంతే అండి, ఈ సమ్మర్ స్పెషల్ కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ సమ్మర్లో ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.